श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभे सीधसाधनम् श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। అందరికీ కూడా నమస్కారం. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా? శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా? అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా? ఈసారన్నా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము. ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే కనుక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా? ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు, అందులోనూ ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలు ఏమున్నాయి? ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది? దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి, ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు, గోచార జరిగేటువంటి జాతకము వేరు. వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశదీకరించడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మాకు తెలియవు గురువుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం. పరమేశ్వరాకు మిథున రాశి వారి నవంబర్ నెలలో జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే సర్వం రామపాదార్పితమస్తు. మిథున రాశి వారికి నవంబర్ నెలలో మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా పూర్తయి చుట్టు చివరికి ధనం వచ్చేటువంటి విషయంలో కానీ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశంలో కానీ ఈ పని రేపొద్దున అయిపోతుంది అనుకున్నప్పుడు కానీ ఆటంకాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. గురుడు అదేవిధంగా రాహు స్థానాలు కొంచెం ఇబ్బందిదాయకంగా ఉండడం వల్ల చుట్ట చివరి వరకు వచ్చి పనులు ఆగిపోయేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. దీనివల్ల కోపము, ఆవేశము అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లభిస్తోంది మిథున రాశి వారికి. ఆర్థికంగా మీరు అప్పులు తీర్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కొత్త అప్పులు అవుతాయి తప్ప అప్పు తీరేటువంటి అవకాశం ఈ నెలలో మిథున రాశి వారికి కనిపించడం లేదు. రాజకీయంలో ఉన్నవారికి జనాల్లో ఆదరణ పెరుగుతుంది. మీరంటూ ఒక నమ్మకం ఈ నెలలో ఖచ్చితంగా జనాల్లో కలుగుతుంది. అనవసరంగా మీ మాట మేము నమ్మలేదు అని ప్రజలు మళ్ళా మీ దగ్గరికి వచ్చి వాపోవడం, సరే ఏం కాదులే మనం వచ్చినప్పుడు చూద్దాం అని మీరు వాగ్దానం ఇవ్వడం అనేటువంటివి 7వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 12వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి వారు
సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి కొంత ఊరట కలుగుతుందని చెప్పాలి. మీరు ఏ స్థాయికి అయితే వెళ్దాం అనుకుంటున్నారో అతని కింద ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఆదరించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. దీని ఒక అవకాశంగా తీసుకోండి. మీలో ఉన్నటువంటి సృజనాత్మక మెరుగు పెట్టండి. అద్భుతమైన ఫలితాలు రానున్న రోజుల్లో మిథున రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు కేవలం గ్రౌండ్ వర్క్ మాత్రమే చేయండి, పేపర్ వర్క్ మాత్రమే చేయండి. ఎక్కడ ధనాన్ని వెచ్చించద్దు. మీరు ఈ నెలలో వ్యాపారం చేయడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనికిరాదు. కేవలం ఎస్టిమేషన్ ఎంత అవుతోంది, ఎక్కడ ఆ సామాగ్రి దొరుకుతాయి, ఏ ప్లేస్లో అయితే నేను వ్యాపారం ప్రారంభం చేద్దాం అనేటువంటి గ్రౌండ్ వర్క్ మాత్రమే చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున రాశి వారు వ్యాపారం గురించి ఈ నెలలో ఆలోచన చేయండి తప్ప ఆచరణ చేయవద్దు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గడం, ఇతర అసాంఘికమైనటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ మనసు లాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వీరు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కనిపెట్టుకుని ఉండడం ఈ నెలలో చాలా మంచిది. మిథున రాశిలో వారు విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి మాత్రం కొంచెం ఊరట కలుగుతోంది. మీకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 24వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తుంది. అప్పుడు శ్రీకారం చుట్టుకోండి. మీ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా పూర్తవుతూ ఉంటాయి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి ఆలోచన ఉంటే 23వ తారీఖు తర్వాత మీరు వాటిలో వెచ్చించుకోండి. మీ ధనం ఎక్కడ నష్టం జరగదు. లాభపడేటువంటి అవకాశం కాస్త తక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు, నా ధనానికి ఒక సెక్యూరిటీ అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి విషయం జరుగుతుంది. ఎవరైతే ఆడవారు ఉన్నారో మీరు మీ యొక్క మాట విలువ పెరుగుతుంది. మీ మాట వినుంటే కనుక మేము ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదని చెప్పి మీ బంధువులు మళ్ళా మిమ్మల్ని వారి యొక్క సమూహంలోకి మిమ్మల్ని కలుపుకోవడం, అనవసరంగా నిన్ను దూరంగా పెట్టాం, నువ్వు ఉండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని మళ్ళా మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుకుని అందరూ కలిసి ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, అనూహ్యంగా పర్వాలేదు ఇప్పుడు మనం పెట్టుబడి పెడితే ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పి మీరు ఒప్పించి మరీ ₹1 ఎక్కువైన విలువైన వస్తువులు ఖచ్చితంగా కొంటారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఈ నెలలో 17వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ఇన్ని రోజులకి నా యొక్క పూర్వీకుల ఆస్తి నేను తెలగలుగుతున్నాను అనేటువంటి ఒక నమ్మకం మీకు ఏర్పడుతుంటుంది. అంతేకాకుండా సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రసవానికి ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారు ఉత్తర దిశలో ఉన్నటువంటి సంబంధాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేసుకోండి. ఈ నెలలో ఉత్తర సంబంధము మీకు అనుకూలమైనటువంటి సంబంధం. మీ ఇంటి నుంచి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఏరియాలో సంబంధాలు చూసుకోండి. మిగిలినవన్నీ కూడా మిగిలిన 3 దిక్కుల నుంచి వచ్చేటువంటి సంబంధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సంబంధాలుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశిలో ఆరోగ్య విషయానికి వస్తే చేతి యొక్క మణికంకణాలు కానీ మోచిప్పల దగ్గర కానీ ఎక్కువ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం. అంతేకాకుండా నడుం దగ్గర బాల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం సడిలేటువంటి అవకాశం జరుగుతుంది. ఎవరు చేసిన దానికో మీరు అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే ఎవరో నెయ్యి వలగపోయడం, చూసుకోకుండా మీరు ప్రయాణం చేయడం, అది జారి పట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల బంతిగిన్ని కీళ్ళు అంటే ఈ సైడ్స్ ఉన్నటువంటి కీళ్ళు కానీ మోచిప్పలు కానీ ఈ యొక్క కరణాలు కానీ విరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ యొక్క మిథున రాశి వారు ఈ నెలంతా కూడా ప్రతినిత్యము హయగ్రీవ స్తోత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మీ దగ్గర ఉన్నటువంటి దేవతామూర్తి యొక్క ప్రతిమలకి తెల్లటి పుష్పాలతో అర్చన చేసుకోండి.
కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేయండి. గోపురం కుంకుమలో పచ్చకర్పూరాన్ని దంచి ఈ కర్పూరము కుంకుమ రెండు మిళితం చేసి దాన్ని మాత్రం ఇలా అడ్డంగా ధరించండి. సర్వము హయగ్రీవ అనుగ్రహం కలుగుతుంది మీకు. అంతేకాకుండా బుధవారం, శనివారం, అదేవిధంగా ఆదివారం ఈ 3 రోజులు కూడా బూడిద వర్ణమైనటువంటి వస్త్రాన్ని ధరించడం చాలా మంచిది. మిథున రాశి వారు నవంబర్ నెలంతా కూడా ఓం హ్రీం శ్రీం హయగ్రీవాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోండి. సర్వము సదదా పరమేశ్వర కటాక్షం కలుగుతుంది.